ఆర్కే గారి జోస్యం నిజమైతే ఏదది 4 సీట్లు కైకలూరు అప్పుడు ఎవరు వస్తారు మళ్ళీ? ఇంతకుముందు వచ్చి ఎమ్మెల్యే గెలిచి తెలుగుదేశం నుంచి వచ్చి బీజేపీలో చేరి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యి ఆ తర్వాత మళ్ళీ పార్టీ మోహన్ చూడనటువంటి కామినేని ఒకళ్ళు. తర్వాతన అప్పుడు ఏ యామిని శర్మని తీసుకొచ్చి పెడతారో తెలియదు. మరొకటి విశాఖ నార్త్ అంటే విష్ణుకుమార్ రాజు వచ్చి మళ్ళీ ఇటు వచ్చి ఏ మంత్రి పదవి తీసుకుని లేకపోతే ఏ ఇన్ఛార్జ్ పదవి తీసుకుని మళ్ళీ ఆయన వరకు వెళ్తారు. వీళ్ళిద్దరితో అసలు భారతీయ జనతా పార్టీకి ఈ 5 ఏళ్లలో ఒక 5 పైసల ప్రయోజనం అన్న నెరవేరిందే? ఇద్దరు ఆయనేం పక్కా తెలుగుదేశం కార్యకర్త విష్ణుకుమార్ రాజు, చంద్రబాబు గారికి రాధాకృష్ణ గారి తర్వాత అత్యంత అభిమాని ఆయనే. ఇటు ఈయనైతే వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి కుటుంబ బంధువు కామినేని. ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే ఇంకా భారతీయ జనతా పార్టీ ఏంటి సాధించేది? పార్లమెంటు స్థానాల పరంగా రఘురామకృష్ణరాజు, పురంధేశ్వరి ఇట్లాగ వచ్చిన తర్వాత ఇక పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు బీజేపీ అప్పుడు పొత్తు పెట్టుకోవడం ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇది డౌట్.